ఇప్పటి వరకు ఆంధ్ర లీడర్ల పంచాంగాలు తెలంగాణ లీడర్ల పంచాంగాలు ఎట్లెట్లున్నాయో చూసినాం కదా. ఇక ఇప్పుడు పండుగ పూట పబ్లిక్ పంచాంగాలు చూపెట్టుకుంటారాయే. అందుకనే అయ్యవార్లు పంచాంగాలు చెప్తుంటే వినేతందుకు అంత గుళ్ళబట పట్టిర్రు. అట్లా పోతే ఇష్ట దైవాన్ని మొక్కుకున్నట్టుంటది, అయ్యవార్లు చెప్పేటి పంచాంగము విన్నట్టుంటది అని అనుకున్నట్టున్నారు. పొద్దుగాలే గుళ్ళబట పట్టిర్రు. గుళ్ళ కాడ ఎట్లున్నదో పండుగ పూట ఓ మల్కాటు కూడా పోయొద్దాం పారి. తెలుగోళ్ళ కొత్త సంవత్సరం ఉగాది పండుగ పూట గుళ్ళండి భక్తులతోని కిక్కిరిసినాయి కదా. పొద్దుగాలనే తానాలు జపాలు చేసిన జనాలు ఏగిరి వరకు ముందే గుళ్ళతో వచ్చిర్రు. భక్తుల రాకడతోని యాదగిరి నరసన్న, యములాడ రాజన్న, భద్రాద్రి రామయ్యతో పాటు విజయవాడ కనకదుర్గ, శ్రీశైలం మల్లన్న ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళని భక్తులతోని మారద్దిగా మారినాయి. ఎక్కడ చూడు భక్తుల పూజలు మొక్కులు. పోంగనే మొదలు దేవుళ్ళకు పబ్బది పెట్టిన జనాలు అటెనక పంచాంగ శ్రవణం విన్నారు. ఈ ఏడాది ఎట్లుండబోతుంది, ఏ రాశి వాళ్ళకు ఆదాయం, ఖర్చులు, అవమానం ఎట్లుంటాయి అనేది పంతులు చెప్పుకొస్తుంటే భక్తులంతా మాశ్రద్ధగా విన్నారు. మున్పటికి ఇప్పటికి ఏమైనా రాత గీత మారిందని అంచనా వేసుకుర్రు. అయితే పండుగ పూట భక్తుల దర్శనాలు గట్టి ఉంటాయని మొదగాలనే కనిపెట్టే గుడి అధికారులు గుళ్ళ కాడ ముందు జాగ్రత్తలు తీసుకుర్రు. క్యూ లైన్లు బందోబస్తుగా చేసి ఎండాకాలం పూట దూపకు తక్లీఫ్ కావద్దని నీళ్లు ఇంకా సల్లపాకిట సౌలతిగా చేసిర్రు. గన్నవరం ఊర చెరువు దగ్గర పట్టున్న వెంకటేశ్వర స్వామి గుడికి పోటెత్తిరు భక్తజనం. గుడి పంతులు పంచాంగం చెప్తుంటే అందరు చెవులు పెద్దగా చేసుకొని విన్నారు. గిట్ల ఒక్కతానని కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న చిన్న చిన్న గుళ్ళ కాంచి పెద్ద పెద్ద గుళ్ళ దాకా అన్ని దిక్కుల పూజలు మొక్కులు పంచాంగ శ్రవణంతో మస్తు రద్దీగా మారినాయి. మరి ఎవరెవరి పంచాంగం ఎట్లుందో ఏమో గాని కష్టపడకుండా ఏది రాదనేది పెద్దలు చెప్పే మాట. చూడాల మరిగా పంతులు చెప్పే పంచాంగాలు ఏ పాటి నిజమైతే అనేది రేపు.